2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలామంది పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉంటుంటారు. పేరెంట్స్కి కూడా ఇది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఏం చేసినా సరే వెంటనే నిజం చెప్పడానికి ఇష్టపడడు, వెంటనే అబద్ధం చెప్తూ ఉంటుంటాడు. స్కూల్లో కంప్లైంట్ కూడా ఇదే ఉంది టీచర్స్ దగ్గర నుంచి అని ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అసలు పిల్లలు అబద్ధాలు చెప్పడానికి కారణాలు ఏంటి, అది ఏ విధంగా డెవలప్ అవుతుందన్న దానిపైన మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. పిల్లలు అబద్ధాలు చెప్పడం, ఇది చిన్నప్పుడు అయితే ఏ పెన్సిల్ దగ్గరనో పెన్ను దగ్గరనో చూసి చూన్నట్టుగా వదిలేస్తాం, కానీ ఇది కాస్త అలవాటుగా మారి డెవలప్ అయింది అంటే పేరెంట్స్కి పెద్ద టాస్క్ ఇది. స్కూల్లో కంప్లైంట్స్ వస్తూ ఉంటుంటాయి, టీచర్స్ పక్కన పెడుతూ ఉంటుంటారు. సో ఎప్పటికప్పుడు ఇబ్బందిగానే ఉంటూ ఉంటుంది. పిల్లలు అసలు అబద్ధాలు చెప్పడానికి కారణాలు ఏంటి అంటారు? మనం యూజువల్గా ఏ పేరెంట్ని అడిగినా పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే మేము కొడతామనో తిడతామనో నిజం దాస్తూ ఉంటారు అని చాలా ఈజీగా చెప్తారు. కానీ దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది. అదేంటి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, మన బ్రెయిన్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది అర్థం చేసుకునే ఒక పార్ట్. ఇది పూర్తిగా డెవలప్ అవ్వకపోతే పిల్లలు అబద్ధాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అసలు అబద్ధం ఎందుకు చెప్తారు? ఈ డెవలప్మెంట్ అనేది పూర్తిగా జరగకపోవడం వల్ల వాళ్ళకి నిజానికి అబద్ధానికి ఉన్న తేడా తెలియదు. అలాగే అబద్ధం చెప్తే ఏం జరుగుతుంది అనేది కూడా క్యాలిక్యులేషన్ వాళ్ళకి చాలా వీక్గా ఉంటుంది. అలాగే ఈ అబద్ధం చెప్పడం అనేది ఒక క్రైమ్లా వాళ్ళు అనుకోరు, ఒక సర్వైవల్ ట్రిక్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. యూజువల్గా మన బ్రెయిన్లో ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు మన బ్రెయిన్ అమిగ్డాలాని రిలీజ్ చేసి భయం అనే ఎమోషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అయ్యి అది చెప్తుంది, నువ్వు తప్పు చేసావు సో యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తుంది. కానీ ఇంత డెవలప్మెంట్ ఇక్కడ జరగకపోవడం వల్ల మన బ్రెయిన్ దేన్ని చూస్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ నిన్ను నువ్వు సేవ్ చేసుకో అని చెప్తూ ఉంటుంది అన్నమాట. అలా సేవ్ చేసుకోవడం కోసం చెప్పేదే అబద్ధం. ఎస్, పిల్లలు యూజువల్గా అబద్ధం ఎందుకు చెప్తారు? అతిపెద్ద కారణం ఏంటి అంటే భయం. నేను తిడతానో కొడతానో మా పిల్లలు అబద్ధం చెప్తున్నారు అని ప్రతి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. పనిష్మెంట్ ఇస్తున్నారని, లేదంటే నలుగురిలోనూ అవమానిస్తామని, ఇవి రీజన్స్ ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో మన బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే నిజం అనేది డేంజర్, అబద్ధం అనేది సేఫ్ అని చెప్తూ ఉంటుంది. ఆ ఇండికేషన్ వెళ్తుంది. అది అలా డెవలప్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లివింగ్ రూమ్లో ఒక పిల్లాడు కూర్చున్నాడు, పక్కనే టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంది. మనం పక్క రూమ్లో ఉండగా గ్లాస్ పడిన సౌండ్ వినబడింది మనకి. సడన్గా వచ్చి ఎందుకు పడేసావు అని అడిగితే నేనేం పడేయలేదు, గాలి వచ్చింది దానికి అదే పడిపోయింది అని చెప్తాడు. అంటే పనిష్మెంట్ ఇస్తారేమో అని భయపడి. అలాగే తల్లిదండ్రులకి చేసిన తప్పును చెప్తే, నిజం చెప్తే కొడతారేమో, నా మీద ప్రేమ తగ్గిపోతుందేమో అనే ఉద్దేశంతో కూడా పిల్లలు అబద్ధాలు ఆడడం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంప్రెషన్ మారుతుందేమో, నా మీద బ్యాడ్ బాయ్ అనే ఇంప్రెషన్ పడుతుందేమో వాళ్ళకి అనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్తూ ఉంటారు. స్కూల్లో టీచరు నీ హోంవర్క్ ఏది అని అడిగినప్పుడు నేను చెయ్యలేదు అని చెప్తే పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తారు వీళ్ళు, చేశాను మ్యామ్, నేను మర్చిపోయాను, రేపు డెఫినెట్గా తీసుకొస్తాను అని చెప్తాడు. ఎప్పుడైతే రేపు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్తాడో పనిష్మెంట్ తగ్గిందా లేదా? సో అదొక సర్వైవల్ ట్రిక్ లాగా యూస్ చేస్తూ ఉంటారు. చదువులో మార్క్స్ తక్కువ వచ్చాయి అంటే అది నిజం ఇంట్లో చెప్తే, తమ్ముడు చూడు నీకంటే చిన్నోడైనా కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు, లేదంటే ఆ అమ్మాయిని చూడు, చుట్టుపక్కల వాళ్ళని చూడు అని చెప్పేసి కంపేర్ చేస్తారు. ఆ ఉద్దేశంతో కూడా భయపడి పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాగే గుడ్ హ్యాబిట్స్ గురించి కూడా అబద్ధం చెప్తూ ఉంటారు. స్కూల్లో టీచర్స్ గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు, గుడ్ మేనర్స్ గురించి నేర్పించేటప్పుడు కొంతమంది పిల్లలు నేను డైలీ 2 times ఖచ్చితంగా బాత్ చేస్తా, నేను డైలీ 2 times బ్రష్ చేస్తా అని చెప్తారు. ఎందుకంటే అప్రిషియేషన్ దొరుకుతుంది అని. సో ఇవన్నీ కూడా అలవాటుగా మారిపోయినప్పుడు అది ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పిల్లల్లో ఇమాజినేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నిజం ప్లస్ ఇమాజినేషన్ రెండూ మిక్స్ అయిపోతూ ఉంటాయి. అందుకే అబద్ధం కూడా వాళ్ళకి నిజంలాగే కనిపిస్తుంది. మనతో ఒక్కొక్కసారి చాలా గట్టిగా వాదిస్తూ ఉంటారు అన్నమాట, ఆ అబద్ధాన్ని నిజమని గట్టిగా ఒప్పించడానికి మనతో. అలాగే ఒక్కొక్కసారి పేరెంట్స్ చేసే పనులను కూడా పిల్లలు కాపీ చేస్తూ ఉంటారు. ఒకరోజు నాన్న లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నారు అనుకుందాం, అప్పుడు చిల్ అవ్వాలి, ఇంకే వర్క్ పెట్టుకోకూడదు అనుకుంటారు. సడన్గా ఆఫీస్ నుంచి ఒక కాల్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ కాల్ ఎవరో ఒకళ్ళని లిఫ్ట్ చేయమని చెప్పి నేను ఇంట్లో లేనని చెప్పి అని చెప్పిస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఏం చెప్తారంటే మా డాడీ ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మకు ఒక కాల్ వస్తుంది, అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎవరో దూర బంధువులు కాల్ చేస్తారు, తనకి మాట్లాడడం అసలు ఇష్టం ఉండదు. అప్పుడు పిల్లలకి ఏం చెప్తారు,
పనిలో ఉన్నానని చెప్పు, ఇప్పుడు చేసిందంటే వదలదు, బుర్ర తినేస్తుంది అని చెప్తూ ఉంటారు. పిల్లలు అలాగే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ 2 విషయాలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఇలాగా పేరెంట్స్ ఇద్దరి నుంచి ఈజీ. పిల్లాడు ఏం అర్థం చేసుకుంటాడంటే అబద్ధం చెప్పడం అనేది ఒక తెలివి. ట్రూ. అబద్ధం = స్మార్ట్నెస్. సో ఇది మనం కూడా ట్రై చేయొచ్చు. ఇది చూడడానికి చిన్న విషయంలాగే అనిపిస్తుంది, కానీ మనకి తెలియకుండానే పిల్లలకి ఇంత అవసరం లేని నాలెడ్జ్ని మనమే ఇంజెక్ట్ చేస్తున్నాం. ట్రూ. సో అసలు అబద్ధం చెప్పినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్గా సాధారణంగా మనం చూసేవి ఏంటి అంటే, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నప్పుడు మనకి ప్రాపర్ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయరు. కళ్ళలో చూసి మాట్లాడు చూడరు, గోడ చూసి లేదంటే ఫోన్ చూసుకుంటూనో అటు చూసి ఇటు చూసి మాట్లాడతారు తప్ప అబద్ధం చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయరు. కానీ ఇది అలవాటుగా ఎప్పుడైతే అవుతుందో దీని ఎక్స్టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే, మనం చిన్న చిన్నగా అబద్ధాలు ఆడినప్పుడు ఓకే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే వీడు నిజం చెప్తున్నాడు, మెయింటైన్ చేయట్లేదు కాబట్టి అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. అది నిజాయితీతో కాదు. అంటే వాడికి అర్థమైంది, నేను అటు ఇటు చూసి మాట్లాడుతున్నానంటే అమ్మ కనిపెట్టేస్తోంది, సో నేను స్ట్రైట్గా చూసి మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ అనేది నేను మెయింటైన్ చేయాలి అనుకొని బలవంతంగా కళ్ళల్లోకి చూసి మాట్లాడతాడు. అదేమి నిజాయితీ కాదు. ఇలా అనుకోవాలి, అది నిజం అనుకోవాలి అనే అలా బిహేవ్ చేస్తుంటారు. ఇక్కడ పేరెంట్స్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే, ఇంతకు ముందు వీడికి ఇలా అలవాటు ఏమన్నా ఉందా లేదంటే ఇప్పుడే ట్రై చేస్తున్నాడా, ఇది పేరెంట్స్ గమనించాలి వాళ్ళల్లో. అలాగే మాట తడబడుతూ ఉంటుంది అబద్ధం చెప్పినప్పుడు, నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోయినప్పుడు అసలు అబద్ధం చెప్పేటప్పుడు మన బ్రెయిన్లో 3 పనులు జరుగుతాయి. 1 నిజాన్ని దాచాలి, 2 అబద్ధాన్ని తయారు చేయాలి, 3 దొరకకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అప్పుడు మాట అనేది తడబడుతుంది. అది ఎలా ఉంటుందంటే అదేనమ్మా అంటారు తప్ప ఒక్క ముక్క కూడా ముందుకెళ్ళదు, విషయాన్ని మాట్లాడరు, అసలు విషయాన్ని చెప్పరు. అలాగే అవసరమైన డీటెయిల్స్ కంటే కూడా అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పు చేశాడు, కానీ అక్కడ ఏం చెప్తాడు అంటే, నువ్వు కావాలంటే టీచర్ని అడుగు, అప్పుడే పలానా డ్రెస్ వేసుకొని వచ్చారు, కలరు టైంతో సహా, అప్పుడే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చారు టీచర్, ఆ సెక్షన్లోంచి వచ్చారు, సెక్షన్ పేరు చెప్తాడు, డ్రెస్ కలర్, టీచర్ వేసుకున్న డ్రెస్ కలర్ చెప్తాడు, టైం చెప్తాడు, పలానా పీరియడ్లో అని చెప్తాడు, కానీ అసలు విషయం మాత్రం చెప్పడు. అది ఆగిపోతుంది అన్నమాట. అవసరమైన విషయాన్ని ఆపేసి అక్కర్లేని డీటెయిల్స్ అన్నిటినీ చెప్తాడు. పేరెంట్స్ ఏమనుకుంటారు, అమ్మో ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అంటే నిజంగా ఇది జరిగిందేమో అనుకోండి. మనం అలా అనుకోవడం కోసమే పిల్లలు అలా చెప్తారు. ఓకే, సో అలా ఐడెంటిఫై చేయాలి, పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే బాడీ స్ట్రెస్ రెస్పాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చేతులు ఊరికే ఇలా కదుపుతూ ఉంటారు, కాళ్ళు ఊపుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు నెయిల్ బైటింగ్ ఉంటుంది. అబద్ధం చెప్పి ఇంకా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము అన్నప్పుడు గోళ్ళు కొరికేస్తూ ఉంటారు. ఆడపిల్లలు అయితే చెవులు టచ్ చేసుకుంటూ ఉంటారు, ఫేస్ మీద చేతులు పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా అబద్ధాన్ని కవర్ చేయడానికి వాళ్ళు పడే తిప్పలు, ప్రెషర్లో ఆ స్ట్రెస్ రెస్పాన్సెస్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అబద్ధం చెప్పడానికి నిజం అనేది డేంజర్ అనే ఒక ఇండికేషన్ పేరెంట్స్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి వెళ్తూ ఉందన్న పాయింట్ ఫస్ట్ పేరెంట్స్ గుర్తించాలంటారు. అండ్ దాంతోపాటు మీరు చెప్పినట్టుగానే లక్షణాలను కూడా పేరెంట్స్ ఫస్ట్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, అసలు చెప్పేటప్పుడు ఆన్సర్ ఏం చేస్తున్నాడు, వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందన్న పాయింట్లో కూడా ప్రతి పేరెంట్ చూడగలిగితే అవి రేపటి రోజున పెద్ద విషయాలలో అప్లై చేయకుండా ఉండే విధంగా ఉంటుందంటారు. అలాగే ఏం జరిగింది అని మళ్ళీ రిపీట్ చేయమని మనం అడిగామనుకోండి, సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పడు. ఓహో, మారిపోతూ ఉంటుంది, స్టోరీ మారుతూ ఉంటుంది. అబద్ధం చెప్పాలి అని ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ మనం గట్టిగా అడిగితే ఇంకొక 10 స్టోరీలు రెడీ చేసుకుని ఉంచుకుంటాడు బ్రెయిన్లో, అంతే తప్ప నిజం మాత్రం బయటకు రాదు. దానివల్ల గిల్ట్ అనేది కూడా ఫీల్ అవ్వరు పిల్లలు. సమ్ టైమ్స్ మన రియాక్షన్స్, మన ప్రీవియస్గా మనం ఎంత హైగా రియాక్ట్ అయిపోయామో అనేది కూడా గుర్తుపెట్టుకొని పనిష్మెంట్ దొరుకుతుందని అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది కూడా పేరెంట్స్ తగ్గించాలి. ఫస్ట్ నిజం చెప్పడాన్ని ఎంకరేజ్ చేయాలి. అది పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అన్న సంగతి తర్వాత. ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి, జడ్జి చేయకుండా వినాలి. అప్పుడు నిజాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వీటి నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే ఎలా అంటారు మ్యామ్? పిల్లల్ని ఏ విధంగా బయటకు తీసుకురావచ్చు అంటారు ఈ అలవాటు ఉన్న పిల్లలకి? కొన్ని సందర్భాల్లో మదర్స్
ఆర్ ఫాదర్స్ ఎవరైనా కానీ కూర్చోబెట్టి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసేస్తూ ఉంటారు. అదొక ఇంట్రాగేషన్ లా ఉంటూ ఉంటుంది. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, పిల్లాడి ఫీలింగ్, అమ్మో పోలీస్ స్టైల్లో ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిందిరా బాబు, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఫస్ట్. ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక 10 అబద్ధాలు తప్ప నిజం మాత్రం చేస్తే చెప్పడం. సో కొన్నిసార్లు తెలియకుండానే పేరెంట్స్ యొక్క బిహేవియర్ని బట్టే పిల్లలకి ఇది ఒక అలవాటుగా మారుతుందని చెప్పొచ్చు అంటారు. అవును. ఎలా మ్యామ్, రెగ్యులర్గా పేరెంట్స్ ఇది ఫేస్ చేస్తూ ఉన్నామండి, మా పేరెంటింగ్ స్టైల్లో జరిగింది ఆ మిస్టేక్, లేదంటే ఏంటి అన్నది తెలియదు, కానీ పిల్లోడు వెంటనే నిజం చెప్పడానికైతే ఇష్టపడట్లేదు, అబద్ధాలే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి, మేము గమనిస్తూ ఉన్నామని చెప్తుంటారు. పిల్లల్ని దాని నుంచి బయటికి తీసుకురావాలంటే ఏ విధంగా అంటారు? ఇవి బిహేవియరల్ ఇష్యూస్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న విషయంగా ఉన్నప్పుడే దీన్ని మనం అక్కడ చెక్ పెట్టగలగాలి. సో పేరెంట్స్ అందరూ కూడా, మాకు ఇది 3-4 ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, ఎక్కడ కూడా మేము ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాము అన్నప్పుడు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు, మనం వాళ్ళని గైడ్ చేస్తాం. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక పూర్తిగా కనుక చూసుంటే, ప్రతి పేరెంట్ కూడా 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కొన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. పేరెంట్స్ స్వతహాగా కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. లైక్ పేరెంట్స్ ఎగ్జాంపుల్ ప్రశ్నగా చాలా డీటెయిలింగ్గా చెప్పారు. ఆఫీస్ కాల్ వచ్చినప్పుడు, దూర బంధువులు కాల్ చేసినప్పుడు మనం ఉండి కూడా మన ప్రెజెన్స్ అక్కడ లేదు అని చెప్పమని పిల్లలతో మనమే చెప్పిస్తుంటాం. సో ఆ మేనేజింగ్ స్కిల్స్, దాంతోపాటు అబద్ధం అనేది ఒక సేఫ్ అనేది ఈ విధంగా పిల్లలకు తెలియకుండానే మైండ్లో డెవలప్ అవుతూ ఉంటుంది. అలా కొన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీ పిల్లల్లో అబద్ధాలు చెప్పే లక్షణాలు కనుక అలవాటుగా మారి ఉండుంటే డెఫినెట్గా దానికి బిహేవియర్కి సంబంధించిన థెరపీస్ ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు, పిల్లల్ని బయటికి తీసుకురావచ్చు. ఎవరైనా సెషన్స్ కావాలి అనుకున్నా, లేదా ఒకసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.